చాలా మంది బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ వినంగానే భయపడిపోతూ ఉంటారు అండ్ ఆఫ్టర్ సర్జరీ దే ఫీల్ లైక్ లైఫ్ అంతా చేంజ్ అయిపోయిందని. బట్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ ఇంపార్టెంట్. లైఫ్ డజంట్ స్టాప్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇన్ఫాక్ట్ ఇట్ రీస్టార్ట్స్ అగైన్ విత్ ఎ న్యూ హోప్. నమస్తే అండి, నేను డాక్టర్ ప్రదీప్ భాస్కర్, స్పెషలిస్ట్. ఈ అక్టోబర్ మంత్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ గా పరిగణించబడింది. సందర్భంగా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కొంచెం అవేర్నెస్ మీతో పంచుకుందాం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఏ క్యాన్సర్ కైనా కానీ తొందరగా ఎర్లీ స్టేజ్ లో కనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా దానికి అతీతం ఏం కాదు. సో బ్రెస్ట్ క్యాన్సర్ కి వచ్చేసరికి యూజువలీ ఆడవాళ్ళకి తమ శరీరం మీద తమకి అవగాహన ఉండటం చాలా ఇంపార్టెంట్. యుక్త వయసు నుంచి కూడా శరీరంలో ప్రతి భాగం ఎలా ఉందనేది అవగాహన ఉండాలి. అలాగే రొమ్ములో ప్రత్యేకంగా ఏదన్నా అంతకు ముందు లేని మార్పు ఏదన్నా వచ్చినప్పుడు దాన్ని ఇమీడియట్ గా అడ్రస్ చేయటం, అంటే సరైన డాక్టర్ యొక్క కన్సల్టేషన్ తీసుకోవటం, దానికి సంబంధించిన పరీక్షలు ఏమన్నా అవసరమైతే చేయించుకోవటం చాలా ముఖ్యం. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధించి క్యాన్సర్ ని మనం నార్మల్ గా ఉన్న వాళ్లలో కూడా తొందరగా కనుక్కోవడానికి, అంటే ఎర్లీ స్టేజెస్ లో బ్రెస్ట్ క్యాన్సర్ ని కనుక్కోవడానికి స్క్రీనింగ్ అనే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి, స్క్రీనింగ్ గైడ్ లైన్స్ ఉన్నాయి బ్రెస్ట్ క్యాన్సర్ లో. సో ఆ గైడ్ లైన్స్ ప్రకారం 40 ఏళ్ల నుంచి 74 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళు కనీసం 2 సంవత్సరాల కన్నా ఒకసారి మ్యామోగ్రఫీ అనే టెస్ట్ చేయించుకోవాలి. అది చేయించుకోవటం వల్ల ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం కూడా, ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రకారం కూడా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్ తగ్గుతున్నాయి అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. సో స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించినంత వరకు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే భయపడిపోయి లేకపోతే అధైర్యపడిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చాలా వచ్చేసాయి. రేడియోథెరపీ కానీ, కీమోథెరపీ కానీ, సర్జరీ కానీ, అన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తోటి మనం నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ ఇమీడియట్ గా వాళ్ళ నార్మల్ లైఫ్ లోకి ఎంటర్ అవ్వడానికి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఆ విధంగా కూడా భయపడాల్సిన అవసరం లేదు. అండ్ సర్జరీ తోటి కంప్లీట్ గా డిసీజ్ ని తీసేయవచ్చు. అండ్ సర్జరీ తర్వాత మనం మెయిన్ గా చూసుకోవాల్సింది రికవరీ అనే దాంట్లో మనకి వూండ్ కేర్ అనేది, అలాగే ప్రాపర్ డైట్, లైట్ ఎక్సర్సైజెస్, అలాగే ఫ్యామిలీ సపోర్ట్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి పేషెంట్ తొందరగా రికవర్ అవడానికి. సో నా పేషెంట్స్ లో కూడా చాలా మంది పేషెంట్స్ వాళ్ళ నార్మల్ లైఫ్ చక్కగా లీడ్ చేస్తున్నారు, ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకుని, వర్కింగ్, ట్రావెలింగ్, లాఫింగ్, లివింగ్ దేర్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్. రిమెంబర్, యు ఆర్ నాట్ ఎ విక్టిమ్, యు ఆర్ ఎ ఫైటర్. క్యాన్సర్ ని గెలిచిన ఉమెన్ అంటే రియల్ వారియర్. సో మీకు గానీ, మీ ఇంట్లో గానీ ఎవరికైనా క్యాన్సర్ డయాగ్నోజ్ అయినా లేకపోతే అలాంటి డౌట్ ఉన్నా భయపడకండి. ఎర్లీ డిటెక్షన్ అండ్ రైట్ ట్రీట్మెంట్ సేవ్స్ లైఫ్స్. రిమెంబర్, every day is a new chance to live, to be stronger, happier and healthier.